ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. లాంగ్ రన్లో ఇక్కడ నుంచి మంచి రిటర్న్స్ వస్తాయని చెప్తుంటారు. ఇక్కడ ప్రతి వారం కొత్త స్కీమ్స్ న్యూ ఫండ్ ఆఫర్ రూపంలో ఇన్వెస్టర్లను పలకరిస్తూనే ఉంటాయి. ముందుగా తక్కువ ధరకే ఫండ్ యూనిట్ దొరుకుతాయి. నిర్దిష్ట కాల పరిమితి తర్వాత మళ్ళీ రెగ్యులర్గా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త ఎన్ఎఫ్ఓ వచ్చేసింది. అదే ఎల్ఐసి ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా పలు ప్రధాన టెక్ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇటీవల అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ ఆపరేటర్స్, సెమీ కండక్టర్ లింక్డ్ కంపెనీలు, డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్స్, ఇంటర్నెట్ బిజినెస్లు, ఎమర్జింగ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడి అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఏఐ ఆందోళనల నడుమ టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా పలు ఐటీ రంగాల స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో పతనమవుతున్నాయి. ఈ సమయంలో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ టెక్నాలజీ ఎన్ఎఫ్ఓను తీసుకురానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల ఆరంభంలోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 10 నెలల కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆంథ్రోపిక్, క్లౌడ్, ఏఐ టూల్ సహా పలు కొత్త ఏఐ కంపెనీల టూల్స్ ఐటీ ప్రధాన కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, వాటికి ఇబ్బందికర పరిస్థితుల్ని కల్పిస్తాయన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. స్టాక్ మార్కెట్లో ఐపీఓ మాదిరిగానే మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓ ఉంటుంది. ఇక్కడ యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇన్వెస్టర్ల కోసం కొత్త స్కీమ్ లాంచ్ చేయడం ద్వారా నిధుల్ని సమీకరించడాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు. ఫిబ్రవరి 20నే ఈ ఎన్ఎఫ్ఓ ప్రారంభం కానుండగా ఆఖరి తేదీ మార్చి 6గా ఉంది. మళ్లీ కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మార్చి 19 నుంచి క్రయ విక్రయాలకు అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. టెక్ సంబంధిత కంపెనీల్లో 80% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇతర ఈక్విటీ సాధనాలు, డెట్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో 20% వరకు పెట్టుబడులు పెడుతుంది. 10% వరకు ఆర్ఈఐటీఎస్, ఇన్విట్స్ కూడా కేటాయించింది. ఈ పథకం పనితీరును కొలమానంగా బీఎస్సీ టెక్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఉంటుంది. ఫండ్ మేనేజర్లుగా కరణ్ దోషి, జయప్రకాష్ తోష్నివాల్ ఉన్నారు. ఎన్ఎఫ్ఓకు అప్లై చేసేందుకు కనీసం 1000 రూపాయలతో చేరొచ్చు. తర్వాత గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్చి 19 తర్వాత రోజువారీగా చూస్తే కనీసం 100 రూపాయలు, నెలవారీగా అయితే 200 రూపాయల సిప్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి కోసం చూసేవారికి ఈ స్కీమ్ మంచి ఎంపిక అని ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.